లయ ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. ఆమె అందానికి నటనకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఆమె కోసం సినిమాకు వెళ్లిన సందర్భాలు కూడా ఉన్నాయి. కెరీర్ పీక్ స్టేజ్ లో ఉండగానే పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పింది. 1999లో వేణు స్వయంవరం మూవీతో కథానాయికగా ఎంట్రీ ఇచ్చిన లయ 2006 వరకు దాదాపు 40 సినిమాల్లో హీరోయిన్ గా నటించింది. ఆ తర్వాత 25 ఏళ్ల వయసులోనే గణేష్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుని అమెరికాకు వెళ్లిపోయింది. అక్కడ కొన్నాళ్ల పాటు ఐటీ జాబ్ చేసింది. ఆ తర్వాత డాన్స్ స్కూల్ రన్ చేసింది. కరోనా కారణంగా అది మూతపడింది. అయితే ఆ తర్వాత సోషల్ మీడియాలోకి వచ్చిన లయ ఇన్స్టాలో వరుసగా రీల్స్ చేయడంతో ఆమె గురించి మరోసారి బయట ప్రపంచానికి తెలిసింది. ఆమె చేసిన రీల్స్ వల్లే మళ్లీ సినిమా ఛాన్స్లు వచ్చాయి. దాదాపు 20 ఏళ్ల తర్వాత టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తోంది. నితిన్ హీరోగా నటిస్తున్న తమ్ముడు సినిమాలో లయ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ నేపథ్యంలో నటి లయ తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సీనియర్ నటుడు బాలకృష్ణ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఓ సినిమా షూటింగ్ సమయంలో పొరపాటున బాలయ్య కాలు తొక్కితే సీరియస్ అవ్వడమే కాకుండా సినిమాలో నుంచి తీసేయండి చెప్పాడని, నన్ను ఆట పట్టించడానికే ఇలా అన్నారనే విషయం తెలియక బోర్న ఏడ్చారని లయ చెప్పింది. ఇక విజయేంద్ర వర్మ సినిమాలో బాలకృష్ణతో కలిసి నటించింది. ఆ సినిమా ఫస్ట్ డే షూటింగ్ రోజే పాట పెట్టారు. దానికోసం బాలకృష్ణతో కలిసి ప్రాక్టీస్ చేస్తున్నాను. ఈ క్రమంలో నేను పొరపాటున బాలయ్య కాలు తొక్కేశాను. దాంతో బాలకృష్ణ వెంటనే సీరియస్ అయ్యాడు. నా కాలు తొక్కుతావా, ప్యాకప్, ఈ అమ్మాయిని సినిమాల నుంచి తీసేయండి అని చెప్పి పక్కకి వెళ్లిపోయాడు. బాలకృష్ణ అలా అనడం నేను తట్టుకోలేకపోయాను. గట్టిగా ఏడ్ చేశాను. వెంటనే బాలయ్య వచ్చి, అయ్యో నేనేదో సరదాగా అన్నాను, నిజమనుకున్నావా, ఇలాంటివి నేను బోలెడు అంటుంటాను అని నవ్వేశాడు. ఆయన జోక్ చేశారనే విషయం గ్రహించక నేను ఏడ్ చేశాను. సెట్ లో ఎప్పుడూ ఆయన అలానే సరదాగా ఉండేవాడని లయ చెప్పుకొచ్చింది.